నా పేరు జ్యోతి, ఆయన పేరు బాబు. ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చేశాడు. మన 2010లో పెళ్ళైంది. మా మేనమామ కొడుకు, ఆయన మేనమామ కొడుకు నాకు, మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు. సరే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, ఆ వాళ్ళని కాదని. మా అత్త మా ఎక్కడ అసలు మీది ఎక్కడ? ఆయనది సైదాబాద్ మేనమామ కొడుకు ఆయన. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మా అమ్మ ఒప్పుకోకపోతే మా అత్త మా ఆడబిడ్డలు మా చుట్టాలు అందరూ కలిసి ఆదగిరి గుడ్డలో తీసుకొని పెళ్లి చేసినారు. మళ్ళీ సంవత్సరం తర్వాత 2011లో ఈయన పుట్టింది పెద్ద బాబు. 2016లో ఉరేసినారు నాకు వీళ్ళు. ఈయన మా అత్త మా మూడో ఆడబిడ్డ కలిసి ఉరేసినారు. దాని తర్వాత కూడా సరే ఆయన సర్దుకపోయిన మా అత్త బతిలాడింది, డ్యూటీ ఉందని చెప్పి అన్నీ చెప్పింది. ఏం పని చేస్తాడు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ బాయ్ లాగా చేస్తాడు సార్. లక్డీ కపూర్ దగ్గర సబార్డినేట్గా చేస్తాడు. 2019లో నాకు కాంచన విషయం తెలిసింది, ఇంకొక ఆమెతో ఉంటున్నాడు అని తెలిసింది. అప్పటి నుంచి మాకు తిండికి దేనికి లేకుండా బయటికి వెళ్ళిపోయి ఉండడం ఇట్లా చేస్తే నేను క్వశ్చన్ చేసి ఆయన దగ్గర ఉన్న నాకు దొరికిన ప్రూఫ్స్తో అడిగితే నన్ను కొట్టి ఎలగొట్టేసినాడు. ఆయన మీద మళ్ళీ నన్ను చంపడానికి నేను మెట్ల నుంచి తీసేస్తే అప్పుడు పోలీస్ కేసు అయితే చుట్టుపక్కల వాళ్ళు 100కి ఫోన్ చేసి పిలిచినారు. పోలీస్ కేసు అయితే అప్పుడు వెళ్ళిపోయిందంటే ఇప్పటివరకు పత్తలేడు. కేసు అయినా కూడా ఏమైనా కూడా నేను మళ్ళీ పోతూనే ఉన్నా. ఈయనకి 2022లో టీబీ వచ్చింది, ఈయనకి లంగ్స్ ప్రాబ్లం ఉంది, నాకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ ఉన్నాయని ఇంటి చుట్టూ తిరుగుతున్నా, 100కి ఫోన్లు చేస్తున్నా. హాస్పిటల్కి వచ్చి 100కి ఫోన్లు చేస్తే అప్పుడు వచ్చి డిశ్చార్జ్ సంబరి మీద సైన్ పెడతాడు సార్ ఆయన. అప్పటిదాకా పెట్టాడు. ఇప్పుడు నాకైతే అసలే బాగలేదు, నేను బయటకు వెళ్ళి జాబ్ చేసుకోలేను. నా పిల్లల బతుకు నాకు ఆగం చేసిరు. వీళ్ళకి 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు 9th క్లాస్ సార్. ఈయనకి 2 సంవత్సరాల నుంచి స్కూల్ లేదు, ఈయనకి ముందు నుంచి కూడా స్కూల్ లేదు సార్. ఇప్పుడు ఏమైందమ్మా? ఇక్కడ ఉన్నాడని తెలిసింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే ఎక్కడ? ఇది ఎక్కడ? దిల్సుఖ్ నగర్ సార్. దిల్సుఖ్ నగర్ పిల్లర్ నంబర్ 155. ఏం చేస్తుండే ఇక్కడ? కాంచన తోటి ఉన్నాడు సార్ ఈయన. ఎవరు కాంచన అంటే? ఎవరు కాంచన అంటే ఆయన ఉంచుకున్నామే. కాంచన తోటి ఆమెకు కూడా పెళ్ళి అయింది, చెల్లె అని చెప్పిండు. నేను క్వశ్చన్ చేసినప్పుడు అందరు పోలీసు వాళ్ళకు కూడా చెల్లెనే అని చెప్పిండు సార్. చెల్లెనే అని చెప్పిండు. వాళ్ళ భర్తకి 2 పిల్లల్ని వదిలేసి, ఇంటర్ ఉన్నారు సార్ వాళ్ళు 2 పిల్లల్ని వదిలేసి ఈయనతో వచ్చి 4-5 సంవత్సరాల నుంచి ఈయనతోటే ఉంటుంది. ఫస్ట్ లాక్డౌన్ అప్పటి నుంచి ఈయనతోటే ఉంటుంది. మేము ఎక్కడ లేకుండా మా అమ్మ GHMCలో చేస్తుంది, చార్మినార్ దగ్గర ఉడుస్తుంది. ఆమె పెడితే మేము తినుకుంటూ ఉంటున్నాం సార్. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు మీరు? మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. లేదంటే మేము ఈయన ఏమైనా చేసుకొని, నేను నా పిల్లలు ఏమైనా చేసుకొని చచ్చిపోతాం. మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి. ఇక్కడ కూడా పిల్లలను కూడా స్కూల్లో జాయిన్ చేసుకుంటలేదు. ఏదైనా హాస్టల్లో తీసి చూద్దామన్నా ఎక్కడ అయితే లేదు, అడ్మిషన్ దొరుకుతలేదు సార్.